బీజేపీ చిన్న కృష్ణ టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి సమావేశ సభ ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు. రాయదుర్గం మాలమూల ప్రాంతంలో ఉన్న భైరవాణి తిప్ప ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించి స్థితిగతిని తెలుసుకున్నారు. 2027 సంవత్సరానికి పూర్తి చేసి నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. 2018లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 965 కోట్ల విడుదల చేశామని, ప్రభుత్వం మారడంతో మధ్యంతరంగా ఆగిపోయింది. అనంతపురంలో జరగబోయే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి విచ్చేయనున్న నారా చంద్రబాబు నాయుడు భైరవాణి తిప్ప ప్రాజెక్టు పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. మా గురువులు పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. మరి వేదిక మీద ఉన్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులకు మరియు పోలీస్ బందోబస్తు గారికి అందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా ఇక్కడ కూర్చున్న దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, మా గురువులు పెద్దలు, రాయదుర్గం అభివృద్ధి శాసన సభ్యులు, అభివృద్ధి చేసే నాయకులు మరియు ఈ బీటీ ప్రాజెక్టుకు ఎక్కడో మారుమూలలు పడి ఉన్న ఈ బీటీ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడ నీళ్లు రావడానికి కారకులైన రాయలసీమ ముద్దుబిడ్డ మా కాలు శ్రీనివాసు గారికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఎంతో శుభదినం. సూపర్ 6 సూపర్ హిట్ అయినందుకు మరి పరిశీలకులుగా పెద్దలంతా వచ్చారు. మనం 10వ తారీఖున అందరూ ప్రతి విలేజ్ నుంచి, మన రాయదుర్గం తాలూకా నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మనము బయలుదేరి పోయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆతిథ్యాలు తీసుకొని మనం శుభప్రదం చేయవలసిందిగా కోరుచు ఈ అవకాశాలు ఇచ్చిన అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం.